వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. అచ్చంపేట నుండి హైదరాబాద్ కు పాదయాత్ర. గ్రామాలను గాలి కొదిలేసి కాగితాలపై అభివృద్ధి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న ఫైర్. సూర్యాపేటలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు. రామపురం గ్రామంలో ఇంటింటికి విరాళ సేకరణ. నల్గొండ జిల్లాలో దొంగలు హల్చల్. చిట్యాల SBI ATMలో చోరీ. బుక్కపట్నం రోడ్డుపై కొండ చిలువ కలకలం. భయం భ్రాంతులకు గురైన వాహనదారులు. ఇక డీటెయిల్స్. అచ్చంపేటలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరారు రేవంత్ రెడ్డి. రాజీవ్ రైతు భరోసా దీక్షను అప్పటికప్పుడు పాదయాత్రగా మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని సీతక్క కోరారు. రాజీవ్ రైతు భరోసా దీక్షలో సీతక్క మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా కేసీఆర్ మోడీ దగ్గర మోకరిల్లి వచ్చాడని, రైతును ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దీక్ష కాదు, రాజీవ్ రైతు భరోసా యాత్ర చేయాలని రేవంత్ రెడ్డి అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేయాల్సిందిగా కోరుతున్నానని సీతక్క కోరడంతో రేవంత్ వెంటనే దానికి ఒప్పుకొని పాదయాత్రకు మొదలుపెట్టారు. నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. చిట్యాల మండలం వట్టిమర్తి దగ్గర ఇండికా కారును అపహరించారు. అలాగే చిట్యాల SBI ATMలో చోరీకి యత్నించి దుండగులు పరారయ్యారు. కారులో డీజిల్ అయిపోవడంతో 65వ నెంబర్ హైవేపై కారును వదిలి పరారయ్యారు. మరో కారును చోరీ చేసిన దొంగలు వెలిమినేడు ఇండికాష్ ATMలో చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను గాలి కొదిలేసి కాగితాలపై అభివృద్ధిని చూపెడుతున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు.
చిలుకొయ్యలపాడు గ్రామంలో పర్యటించిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిలుకొయ్యలపాడు గ్రామానికి చెందిన దాసరి ఆదినారాయణ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవల గురించి కొనియాడారు. మారుమూల గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మండలానికి, రాష్ట్రానికి గర్వకారణమని తీన్మార్ మల్లన్న తెలిపారు. భారతదేశం ఒక వసుదైక కుటుంబమని, కన్నవారు లేరని భావన మర్చిపోవాలని, మనమంతా ఒకే కుటుంబమేనని గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. పీర్జాదిగూడలోని అమ్మతోడు ఫౌండేషన్లో ఆడపిల్లలకు పెద్దల సమక్షంలో శారీ వేడుకలు నిర్వహించారు. వారు ఏ తల్లి కన్న బిడ్డలో అమ్మా నాన్న లేని అనాథలుగా అమ్మతోడు ఫౌండేషన్ నిర్వాహకులు సిరి, దండు, రమేష్లు అమ్మా నాన్నలై అక్కున చేర్చుకొని ఆదరించారు. చిన్నారులకు అమ్మా నాన్నలు అమ్మతోడు ఫౌండేషన్ నిర్వాహకులే అన్నీ తామై ఆ పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఆ చిన్నారులు పెద్దవారు కావడంతో 4 ఆడపిల్లలకు అమ్మతోడు ఫౌండేషన్ నిర్వాహకులు చీరలు కట్టించి ఘనంగా వేడుకలు చేశారు. ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి అమ్మా నాన్న లేని వాళ్ళని ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాను. నిజంగా రమేష్ అన్న, నేను అనుకున్న దానికన్నా నా ఎక్స్పెక్టేషన్స్లో మంచిగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వారు నిజంగా కూడా మీ దగ్గర పెరిగి ఒక లైఫ్లో సెటిల్ అయితే మీరే ఎక్కువ సంతోషపడతారు వాళ్ళకన్నా. దానికోసం మా వంతు ప్రయత్నంగా ఇక్కడ ఈ ఆశ్రమానికి నేను ఒక 3-4 టైం వచ్చాను. మా సంబంధించిన మా పిల్లల బర్త్డేలు కానీ, మా బర్త్డేలు కానీ అన్నీ ఎక్కడ ఏ హంగామా చేయకుండా ఎటువంటి ఆశ్రమాలలో నిత్యం వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ ఏదైనా హెల్ప్ చేస్తూ ఉన్నాం. మండలంలో అన్ని ఆశ్రమాలని మరి ఫౌండేషన్ తరఫు నుంచి ఇవాళ టోటల్గా ఒక 30 మంది అమ్మాయిలు మా దగ్గర ఉన్నారు. ఈ అమ్మాయిలకు సంబంధించినటువంటి మరి తల్లి తండ్రి లేనటువంటి ఒక బాధ్యతను తల్లి తండ్రిగా మేమే తీసుకొని ఈరోజు సారీ ఫంక్షన్ చేస్తున్నాం. దీంట్లో ముందుగా 12 మెంబర్స్కు ఫస్ట్ విడత చేసినాము. ఇది 2వ విడత మళ్ళీ ఒక 4 మెంబర్స్కి చేస్తున్నాము. మరి అందరూ సమాజంలో ఎవరు లేనటువంటి ఒక భావనలు కలగకుండా ప్రతి ఒక్కరికి మరి మా ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్కు మేము తల్లిగా తండ్రిగా ఉండి మా బాధ్యతగా నిజంగా వీళ్ళు పెద్దగా అయ్యి మరి సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చేంత వరకు కూడా వాళ్లకు తల్లిగా తండ్రిగా నిలబడి మరి వాళ్ళ పెళ్లిళ్ళు అయిన అనంతరం కూడా ఇది ఒక అమ్మతోడు ఫౌండేషన్ అనేటువంటి ఒక పుట్టినిల్లుగా
వాళ్ళు మా కాడికి వచ్చి పోయి ఉండేటువంటి ఒక విధానాన్ని మేము రూపకల్పన చేసి ఈరోజు సమాజానికి అందించాలనేటువంటి ఒక ఆకాంక్షతో మేము ఈరోజు అమ్మతోడు ఫౌండేషన్ నడిపిస్తున్నాం. ఆ అమ్మతోడు ఫౌండేషన్ మరి అంచెలంచెలుగా బ్రాంచీలు పెట్టి ఎంతోమందికి సేవ చేసి ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్ ఐపీఎస్లు మరి డాక్టర్స్ కావాలనేటువంటి ఒక కోరికతోని మంచి విద్యను ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపిస్తూ వాళ్ళకి విద్యను అందిస్తున్నాము. వారి బాగోగులు అన్నీ చూసి సమాజానికి మరి ఒక మూలరాయిగా నిలబెట్టాలనేటువంటి ఒక స్థితికి మేము తీసుకొస్తున్నాము. మరి అలాగే మరి అమ్మతోడు ఫౌండేషన్ ఈరోజు అందరి అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి పరిస్థితి, మరి అట్లనే చిన్నపిల్లల కోసం వృద్ధుల కోసం వెలివేయబడ్డటువంటి స్త్రీల కోసం పనిచేసేటువంటి ఒక స్థితి మా అమ్మతోడు ఫౌండేషన్ తీసుకొస్తుంది. ఎంతోమందికి సేవ చేయాలనేటువంటి ఒక తరపు నుంచి నేను ఒక తండ్రిగా నేను మీకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని అనాథ అనేటువంటి భావన చూడకుండా అనాథలు ఉన్నటువంటి ఆశ్రమాలలో కానీ మరి బయట సమాజంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఈ ఆచారము మరి ఈ ఆచార స్ఫూర్తి కలిగి ఉంచి వాళ్ళు కూడా అట్లనే ముందుకు నడిపించాలని సమాజంలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఒక విలువ పెంచాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ అమ్మతోడు ఫౌండేషన్. ఇక ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో రమాబాయి అంబేద్కర్ను సమాజంలోని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు బవలే సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమాబాయి జయంతి వేడుకలను రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. రమాబాయి అంబేద్కర్కు భారత రాజ్యాంగాన్ని రచించడంలో సహాయం చేశారన్నారు. భర్త అంబేద్కర్ ఆశయ సాధన కోసం 4 కన్నబిడ్డలను త్యాగం చేసిన త్యాగమూర్తి రమాబాయి అని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరాंचा सम्राट अशोकांचा बाबासाहेब आंबेडकरांचा भिक्षू संघाचा समस्त सैनिक दलाचा जनरल सेक्रेटरी रामराज वाघमारे सर सम्राट अशोकांचा बाबासाहेब आंबेडकरांचा माता रमाईंचा भिक्षू संघाचा सैनिक दलाचा भारतीय बौद्ध महासभेचा भारतीय संविधानाचा भारतीय लोकशाहीचा आंबेडकरी शतक आंबेडकरी शतक माळ घाला की नाही. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తమ వంతుగా కృషి చేద్దామని గ్రామస్తులు అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామాపురం గ్రామంలో రామమందిర నిర్మాణం కోసం ఇంటింటికి తిరిగి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చమకూరి వీరయ్య, మెట్టు వేణుగోపాల్ రెడ్డి, చందమల్ల శ్రీరాములు, రామాశ్రీను తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బసాపురం గ్రామంలో ఊరడమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ ఉత్సవాలలో ఎలాంటి ఘటనలు జరగకుండా సిఐ ప్రవీణ్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఏపీలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు వేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలకు రెండో రోజు నామినేషన్లు వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పాత జాతీయ రహదారిపై లింగారెడ్డిగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మారుతి వ్యాన్ బైక్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సందర్భంగా యువసత్తా సంస్థ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కొత్తూరు నుంచి సోలిపూర్ వరకు రోడ్డు మరమ్మతు వెంటనే పూర్తి చేయాలని నినాదాలతో షాద్నగర్ ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అసలు ఈ వరదలు వచ్చినప్పటి నుంచి రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఏ రోడ్డు ఇక్కడి నుంచి బైపాస్ నుంచి చూసుకుంటే ఇక్కడ కొత్తూరు వరకు కూడా విజయలక్ష్మి కాడ కానివ్వండి, అమ్మవారి ఇక్కడ చందాన్గూడ టెంపుల్ కానివ్వండి, లింగారెడ్డి కూడా కానివ్వండి, మరీ అధ్వాన పరిస్థితి ఉన్నది. కనీసం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరు కూడా స్పందించడం లేదు. ఇది చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఇంత చూస్తున్నారు, మీరు కార్లలో తిరిగితే సరిపోదండి, ఒక్కసారి ఈ రోడ్డు మీద రాత్రి పగలు తిరిగి చూడండి. పేదవాళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని హాస్పిటల్లో లక్షల రూపాయలు పెట్టుకుంటున్నారు. ఎవరికి పట్టింపు ఉండదా? మేమేమంటున్నాం, రోడ్లకి 4 లైన్ల రోడ్లు కావాలంటే గుంతలు పడ్డ రోడ్లను పూడ్చమని చెప్తున్నాం. ఎంతమంది తిండికి గతి లేని వాళ్ళు కాళ్ళు చేయి ఇరగొట్టుకొని హాస్పిటల్లో లక్షల రూపాయలు పెట్టుకొని అప్పులు చేసి అప్పుల పాలై సంసారం గడవలేని పరిస్థితుల్లో ఇంకా ఏం చేయాలి చెప్పు? ఓట్లప్పుడే అవసరం వస్తారా చెప్పండి? ఓట్లప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎవరైనా సరే, ఏ రాజకీయ అధికారంలో ఉన్నోడే కాదు, అధికారంలో లేనోడు కూడా 1 లక్ష 2 లక్షలు పెడితే ఈ రోడ్డును మంచి చేయొచ్చు. మీకు చాచా కాదని చెప్పండి, మేము అడుకోనైనా సరే ఈ రోడ్డు ఈ గుంతలు మూపిస్తాం. ఎంతమంది వీళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యులు? ఎవరు నష్టపరిహారం ఎవరిస్తారు? ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి మేము రాజకీయ నాయకులు అడుగుతున్నాం. దయచేసి మీరు చెప్పండి, పత్రికాముఖంగా మా చేత కాదు, ఈ గుంతలు మేము ముయ్యలేము, మా దగ్గర పైసలు లేవని చెప్పండి. మేము ఈ ప్రజల కాళ్ళు మొక్కైనా సరే, భిక్షాటన చేసైనా సరే
మేము ఈ రోడ్డు గుంతలు పూడ్చుకుంటామని చెప్పేసి ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజుల్లో కాకపోతే మేము పైసలు రూపాయి కూడా పెట్టుకొని అడుక్కోనైనా సరే ఈ గుంతలన్నీ పూడుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజైతే ఎవరైతే చనిపోయినరో ఆ కుటుంబాలు 2 పేద కుటుంబాలే కాబట్టి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానివ్వండి, చనిపోయిన కుటుంబాలను కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్యే గారు స్పందించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అసలు ఈ వరదలు వచ్చినప్పటి నుంచి రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. ఉప్పల్ ప్రధాన రహదారిలో మహంకాళి వైన్స్ వద్ద మధ్యలో 2 వ్యక్తులు గొడవ పడ్డారు. ఈ గొడవలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో బుక్కాపట్నం రోడ్డుపై అతిపెద్ద కొండ చిలువ కలకలం సృష్టించింది. ఒక్కసారిగా 10 అడుగుల కొండ చిలువ రోడ్డుపైకి రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కొండ చిలువను చూసి వాహనదారులు రోడ్డుపైనే నిలబడిపోయారు. రోడ్డు దాటిన తర్వాత ఊపిరి పీల్చుకున్న వాహనదారులు అటు నుండి వెళ్లిపోయారు. ఈ బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, అచ్చంపేట నుండి హైదరాబాద్కు పాదయాత్ర.
గ్రామాలను గాలి కొదిలేసి కాగితాలపై అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న ఫైర్. సూర్యాపేటలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు రామాపురం గ్రామంలో ఇంటింటికి విరాళ సేకరణ. నల్గొండ జిల్లాలో దొంగలు హల్చల్ చిట్యాల ఎస్బీఐ ఏటీఎంలో చోరీ. బుక్కపట్నం రోడ్డుపై కొండ చిలువ కలకలం భయభ్రాంతులకు గురైన వాహనదారులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.